హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు. వారిని అడిగి మన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్తే నాన్న. హరి ఓం శివం. గురుగారు, లా ఆఫ్ అట్రాక్షన్ కి పౌర్ణమికి ఉన్న సంబంధం ఏంటి? పౌర్ణమి రోజు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎలా ప్రాక్టీస్ చేసి మన కోరికలు నెరవేర్చుకోవచ్చు? ఎస్, అంటే మనకి జ్యోతిష శాస్త్రంలో చంద్రుని యొక్క కారకత్వం ఏంటి? మనసు కారకుడు. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఫుల్ మూన్ అంటే పౌర్ణమి ఉందో చంద్రుని యొక్క బలం చాలా అధికంగా ఉంటుంది. అవును. కాబట్టి ఏంటంటే మనస్కారకుడైన చంద్రుడు బలంగా ఉన్న రోజు మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక అద్భుతమైన దినంగా, ఒక పర్వదినంగా భావించవచ్చు. అంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాం, ఓకే, కానీ ఒక్కొక్క చోట మనకి కొంచెం ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వస్తాయి కదా, అంటే ప్రకృతి పరంగా. అదే పౌర్ణమి. కాబట్టి ఏంటంటే పౌర్ణమి రోజు, పౌర్ణమి రాత్రి వేళ సుమారుగా 10 గంటలు ఆ టైంలో, ఓకే, మీ టెర్రస్ మీదకి వెళ్ళి చంద్రుని కింద కూర్చొని ధ్యాన ముద్ర వేసుకొని, లేదా మీరు సుఖాసనం వేసుకొని, లేదా శవాసనం వేసుకున్న పర్వాలేదు, ఏదైనా ఒక ఫ్రీ మోడ్లో ఉండి మీ యొక్క మైండ్ యొక్క గజిబిజి గందరగోళాలన్నీ పోయి కామ్ డౌన్ స్థితికి రావాలి. వచ్చినప్పుడు మీరు ఏ అఫర్మేషన్ అయితే మీరు రిపీటెడ్గా మీరు తలుచుకుంటారో సబ్ కాన్షియస్ మైండ్కి దాని యొక్క పవర్ని మీరు సంకేతాల రూపంలో పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్కి మీ సంకేతం పర్ఫెక్ట్ వేలో అందిందో ఆటోమేటిక్గా దానికి టార్గెట్ వైపు మనల్ని ప్రయాణం చేసే పని సబ్ కాన్షియస్ మైండ్ తీసేసుకుంటుంది. ఓకే, ఇదంతా ఒక అద్భుతమైన సైన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా అద్భుతమైన సైన్స్. దీంట్లో ఏంటంటే దీని ఈ మధ్య కాలంలో చాలా ట్రోలింగ్ కూడా గురవుతుంది. ఇప్పుడు శుక్రస్థానంలో, అంటే బొటన వేలుకొని శుక్రస్థానంలో 15 అని రాసుకోవడం వలన గ్రీన్ కలర్ పెన్తో మనకి అద్భుతంగా డబ్బు కలిసి వస్తాయని, ఓకే, ఇట్లా మనం కొన్ని సాధనలు చెప్పాం కదా. చెప్పినప్పుడు 15 రాసుకుంటే ఏమైపోదు, గుర్తుపెట్టుకోవాలి. ఇవి షార్ట్స్లో తీసి చిన్న సింపుల్గా 30 సెకండ్స్ 1 మినిట్ వీడియో వేస్తారు. వేసినప్పుడు అంటే ఈ సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్ళు తినండి, సబ్జెక్ట్ గురించి తెలిసిన వాడు మాట్లాడితే ఒక అన్నం, సబ్జెక్ట్ గురించి తెలియని వాడు ఏమంటాడు, ఏంటి అరచేతి మీద 15 రాస్తేనే అయిపోద్దా, అరచేతి మీద 19 రాస్తేనే అయిపోద్దా, ఓరు పిచ్చోడా, నీకు ఏది కావాలంటే అవుద్దురా. లా ఆఫ్ అట్రాక్షన్ గొప్పతనమే అది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఆకర్షణ సిద్ధాంతం. నువ్వు విశ్వం నుంచి నీకు ఏది కావాలో అది కోరుకో, దాన్ని పొందే శక్తి నీలో ఉంది, నీ శక్తిని గ్రహించు. ఈ 15 రాయడం గొప్పతనం కాదు. ఈ 15 రాయడానికి ఇక్కడ శుక్రస్థానం యాక్టివేషన్కి న్యూమరాలజీని మనం ఒక టూల్గా తీసుకున్నాం. హస్త సాముద్రికంలో ఈ స్థానం శుక్రస్థానాన్ని ఒక టూల్గా తీసుకున్నాం. న్యూమరాలజీ ప్రకారం 1 + 5 అంటే 6. శుక్రస్థానానికి శుక్రుడి యొక్క రిప్రజెంటేషన్ నెంబర్ 6. 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, బుధాదిత్య యోగం, ఆస్ట్రాలజీ. ఇన్ని రకాలుగా ఆ నెంబర్ని ఇక్కడ రాయడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పాం. జస్ట్ రాసేసి సింపుల్గా ఏదో అనుకుంటే ఏమీ కాదు. ఏం చేయాలి, మన చేతిలో ఈ నెంబర్ చూసినప్పుడల్లా మన అఫర్మేషన్ మనకి మైండ్కి వెళుతూ ఉండాలి, ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా మన అఫర్మేషన్ మన మైండ్కి చెప్తామో, ట్రాన్స్ఫర్ చేయగలుగుతామో, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఏంటి, ఈ సబ్జెక్టు తెలిసిన వాళ్ళు ఎవరన్నా దీని గురించి ఎవరన్నా విమర్శిస్తే దాన్ని మనం తీసుకోవచ్చు. ఓకే, తలాతోక లేకుండా జ్యోతిష సిద్ధాంతం లేకపోతే ఏదైనా పంతులో అంటే అర్చకత్వం చేసేవాళ్ళు వాళ్ళు దీన్ని విమర్శిస్తే కరెక్ట్ కాదు. నేను జ్యోతిష సిద్ధాంతిని, నేను వాస్తు సిద్ధాంతిని, నేను అలాగే సంఖ్యాశాస్త్ర సిద్ధాంతిని, అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ని కూడా. ఆకర్షణ సిద్ధాంతం అద్భుతమైన సిద్ధాంతం. ఇప్పుడు మిగతా మీ 3 సబ్జెక్టుల్లో 3 సబ్జెక్టులు కలిపి ఒకటే అపాయింట్మెంట్ నేను ఇస్తా, నా దగ్గరికి వచ్చి 1 అవర్ కలవచ్చు మీరు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ నా దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది కూర్చోబెట్టి నేర్పేది కాదు, అది మీరు సాధన ద్వారా మీరు చేసేది.
మీలో శక్తి ఎంత ద్విగుణీకృతం కావాలో, ఏ విధంగా దాన్ని మీ టార్గెట్ రీచ్ అవ్వాలో చెప్పడం వరకు మా వంతు. కాబట్టి దాని మీద ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి మన వెబ్సైట్లో. దాని కోర్స్ ఫీజు ఓన్లీ 995 మాత్రమే. అది కూడా ఫ్లాట్ 50 అనే కోడ్ కనుక వాడితే మీకు 50% డిస్కౌంట్. డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా ఆ కోడ్ అప్లికబుల్ అవుతుంది. చక్కగా ఆ సబ్జెక్ట్ని ఒక సిస్టమేటిక్ వేలో నేర్చుకోండి. చాలా అద్భుతమైన సబ్జెక్టు. లా ఆఫ్ అట్రాక్షన్ మనం ప్రాక్టీస్ చేయడం, ఒక పర్ఫెక్ట్ వేలో ప్రాక్టీస్ చేస్తే 100% మన టార్గెట్ రీచ్ అవ్వచ్చు. అంతేగాని పౌర్ణమి రోజు ఇన్ని నిమిషాలు అనేది లేదు, ప్రత్యేకంగా అంటే ఒకటి నాన్న, పూర్ణ చంద్రుడు ఉన్నప్పుడు, ఓకే, పూర్ణ చంద్రుని యొక్క రేస్ మన మీద పడుతూ మనం కనుక అఫర్మేషన్ చేయగలిగితే, ధ్యానం అంటే ధ్యాన ముద్రలోనో లేకపోతే మెడిటేషన్లోనో లేకపోతే శవాసనంలో, వాట్ ఎవర్ పోస్చర్ యూ కంఫర్టబుల్, ఓకే, ఏ పోస్చర్లో అయినా సరే కంఫర్ట్గా కూర్చోనో పడుకోను నీ మైండ్కి నీ అఫర్మేషన్ పంపించాలి. ఇంత సమయం అనేం లేదు, అది ఒక 10-15 మినిట్స్. అంటే ఒక ఇప్పుడు మరీ జస్ట్ ఊరికే అట్లా పడుకొని ఒక 2 times 3 times అనుకుంటే ఆ మైండ్ యొక్క పవర్ తగ్గాలి కదా. ఫస్ట్ కంప్లీట్గా కామ్ డౌన్ అవ్వాలి కదా. కామ్ డౌన్ అవడానికి ఒక టైం పడుతుంది కదా. కాబట్టి ఏంటంటే ఒక 15-20 మినిట్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవడం బెటర్. మన యొక్క ఆలోచనలు అన్నీ వెళ్ళిపోతూ ఉండాలి. మన యొక్క శ్వాస కామ్ డౌన్ అవ్వాలి. కామ్ డౌన్ అయిన తర్వాత అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం దాని గురించి మన సబ్జెక్ట్లో అఫర్మేషన్ని, టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలి, దాన్ని మనం అఫర్మేషన్గా మన సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తే అద్భుతంగా అది సబ్ కాన్షియస్ మైండ్కి అందుబాటు. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే నాన్న. హరి ఓం శివం.